ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని వంశీ చెస్ట్ హాస్పిటల్ అధినేత రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ గోపినాథ్ పేర్కొన్నారు. కాకినాడ నర్సన్ నగర్ లో గల మానవీయ వృద్ధాశ్రమంలో సంకల్ప ఆధ్వర్యంలో ఏజీ ఆఫీసులో సీనియర్ ఆడిటర్ గా పనిచేస్తున్న ఆరిష్ జన్మదినం పురస్కరించుకుని వృద్ధులకు పండ్లు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సంకల్ప స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా డాక్టర్ టీవీ గోపినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు పండ్లు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంకల్ప అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ సభ్యురాలు అనసూరి రాజకుమారి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఆరిష్ వృద్ధులకు భోజనం పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. దుర్గా సుభద్ర మాట్లాడుతూ సంకల్ప్ ద్వారా ఇటీవల క్యాన్సర్ పేషెంట్ కి ఆర్థిక సాయం చేయడంతో పాటు ఒంటరి మహిళకు రేషన్ కిట్లు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కుమారి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. క్రాంతి అని నా చెల్లెలు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. మొన్న ఆదివారం ఫోన్ చేసి అన్నయ్య బుధవారం 25వ తారీఖుని మీ బావ బర్త్డే, బావకు తెలియకుండా నువ్వు బర్త్డే అక్కడ జరిపించని నాకు ఫోన్ చేసి చెప్పింది. అదేవిధంగా ఈరోజు మా బావగారు హరీష్ గారు ఏజీ ఆఫీస్లో సీనియర్ ఆడిటర్గా పనిచేస్తున్నారు. వారి బర్త్డే జన్మదిన వేడుకలు ఈరోజు మానవీయ ఓల్డేజ్ హోమ్లో వృద్ధుల మధ్య ఘనంగా జరిపించినాము. జరిపించడానికి తగిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ గోపీనాథ్ గారు ఎంతో పనులు ఉన్నప్పటికీ అడగగానే ఏ ప్రోగ్రామ్ అని కూడా అడగకుండా నేను వస్తానని చెప్పి మాట ఇచ్చున్నారు. అదే రకంగా వచ్చిన గోపీనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మానవీయ వృద్ధాశ్రమంలో ఉన్న 30-40 మంది వృద్ధులందరికీ కూడా హరీష్ గారు జన్మదిన సందర్భంగా వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే జన్మదిన శుభాకాంక్షలు సార్. మేము అలాగే మన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్, ఫ్యామిలీ అందరికి కూడా. అలాగే హరీష్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ మానవీయ ఓల్డేజ్ హోమ్ నందు డాక్టర్ హరీష్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ సంకల్ప్ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి గోపీనాథ్ గారు వచ్చి, అలానే క్రాంతి గారు వాళ్ళ హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో కాకుండా ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ